హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మార్నింగ్ న్యూస్ చూడంగానే వైసీపీకి అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం కూడా జరిగిందని చెప్పారు. సో శ్రీనివాస్ గారు ఏమని చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉంది. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న గవర్నమెంట్కి ఎంతో కొంత మనం టైం ఇవ్వాలి. అది చేయలేదు, ఇది చేయలేదు, ధర్నాలు చేయండి, అది చేయండి, జమిలీ కోసం ధర్నాలు చేయండి అనేది తాడేపల్లి ఇంట్లో కూర్చొని చెప్పడం అంటే చాలా ఈజీ. కానీ రియాలిటీలో అయితే ఆయన చెప్పడం చెప్పేస్తారు, మేము చేయాలి కదా, ఫస్ట్ మేము కార్యకర్తలు బాగా నలిగిపోతున్నాం, మా లాంటి వాళ్ళు బాగా నలిగిపోతున్నాం. ఇదే మాట ఏదైతే మీరు సంక్షేమ పథకాల గురించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని అడిగితే, పబ్లిక్ ప్రజలు మాకు ఇచ్చింది 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 5 సంవత్సరాల్లో మనం చేయకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి, ఇప్పుడిప్పుడే వచ్చి క్వశ్చన్ చేస్తే అలాగా మినిమం ఒక 5 to 1 year దాకా ఒక టైం ఇవ్వాలి. ఇవ్వకపోగా వీళ్ళందరూ వెళ్ళండి ధర్నాలు చేయాలంటే ఎలాగ అది కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. ఇంకోటి ఏంటంటే, అవంతి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, నాకు ఎక్కడ గౌరవం ఉందా, ఎక్కడ గౌరవం దక్కితే నేను అక్కడే ఉంటాను అన్నట్టుగానే అవంతి శ్రీనివాస్ గారు చెప్పారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్, వైఎస్ఆర్సీపీలో అవంతి శ్రీనివాస్ గారికి గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదా, అందుకే రాజీనామా చేశారు అనుకోవచ్చా మనం? పదవి లేకపోతే అల్లాడిపోయే బ్యాచ్లు కొన్ని ఉంటాయి. అందులో అవంతి శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఫ్రంట్ లైన్లో ఉంటారు. అంటే అవంతి శ్రీనివాస్ గారు 2019లోనే ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, అక్కడ ఎంపీగా ఉన్నప్పుడే అప్పుడే మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో చేరారు. అప్పుడు గవర్నమెంట్ టీడీపీ ఉంది కదా. అంచేత వీళ్ళ సంగతులు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలాంటి పరిరక్షణలు ఉంటాయి, ఎలాంటి ఉంటాయి, ఒక త్రయం అని ఉంటుంది ఎప్పుడైనా సరే. గతంలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ ఉండేవారు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎంటిటీస్ అయిపోయి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశంలోకి రాణిస్తారో లేదో చూడండి. ఎందుకంటే గతంలో ఈయన వైఎస్ఆర్సీపీకి వెళ్తానంటే ఎలా అడ్డుకున్నాడో అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది. అది ఎంత జస్ట్ టైం బయింగ్ కార్యక్రమం అంటారు. అది మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిజినెస్ ఫర్టినిటీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే, ఇన్ఛార్జీలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు, నేను గతంలో నా విశ్లేషణలు ఎవరైనా చూస్తే కూడా తెలుస్తుంది, నిరంతరం కరెంటు ఛార్జీలు పెరుగుతున్నప్పుడు అపోజిషన్ పార్టీలు ధర్నా చేయడం సర్వసాధారణం, చేసి తీరాలి కూడా. ఇన్ ద సేమ్ సినారియో రైతు నష్టం అవుతుంది. నిన్నగాక మొన్న ఆ సినిమా టికెట్ల విషయంలో నేను 1000 కోట్లు పెట్టి సినిమా తీశాను, నా సినిమా టికెట్ 1000 రూపాయలు పెట్టుకుంటానంటే ప్రభుత్వాలు ఒప్పేసుకుంటాయా? మరి ఇదే రైతు ఆడ ఇబ్బంది పడి నానా తెప్పలు పడి పండించిన పంటకి గిట్టుబాటు ధరకి ఇంకో 100 రూపాయలు 50 రూపాయలు పెంచమంటే కింద మీద ఎందుకు పడుతున్నారు ప్రభుత్వాలు? అవును, మీరు గమనించారు ఎప్పుడైనా సరే? సో అలాంటప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడాలి కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో రైతు భరోసా కేంద్రాల త్రూగా చేసిన దగ్గర ఇలాంటి అప్రెన్షన్స్ ఏమైనా కనబడ్డాయి మీకు? వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంత ఆదాయ వనరులు సమకూరాయో స్టాటిస్టికల్ ఫిగర్స్ ఉన్నాయి. నేను లక్షలు చెప్తూ ఉంటాను. తెలుగుదేశం గవర్నమెంట్ 14 నుంచి 19 దాకా ఉన్న గవర్నమెంట్లో 54,892 కోట్ల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 89,694 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. సో దానివల్ల పెరుగుదల ఉన్నప్పుడు జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోమనండి. ఈ 6 నెలల్లో జిఎస్డిపి ఏ విధంగా అధోగతి సంతరించుకుంటుందో చూసుకోమనండి. సో వీటిల్లో ఎప్పుడైనా సరే రైతుల పక్షాన్ని నిలబడి ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు, ధర్నాలు గరావులు చేస్తున్నప్పుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జేబులు వేసుకోవడం కాదు కదా ఈ ధర్నా. ట్రూ అప్ ఛార్జీల భారం కొంతవరకు తగ్గినా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. రెండోది, రైతులకి గిట్టుబాటు ధరల మీద, వాళ్ళకి రావాల్సిన పంట బీమాల మీద, వీటి మీద ధర్నాలు చేస్తే, పార్టీ పరంగా సంఘీభావాలు ప్రకటించుకుంటే గ్యారంటీగా వాళ్ళకి సమస్యకి ఒకటి భుజం ఇస్తున్నాడు రా అన్నది వాళ్ళకి ఔదార్యం పెరుగుతుంది. ఇది ఎవరైనా నీకు ఉల్లంఘట్లేదని చెప్పి ప్రపంచంలో ఎవరికి ఉల్లంఘదంటే ఎలాగా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.